కుబేరా ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ కి ఎవరన్నా ఫస్ట్ టైం వచ్చే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఒక డిఫరెంట్ స్టోరీని చూసిన ఫీలింగ్ అయితే ఈ మూవీ ద్వారా వచ్చింది నాకైతే. మెయిన్ గా ధనుష్ గారి క్యారెక్టర్ అయితే మనందరినీ వేడిపిస్తుంది. కొన్ని వావ్ అనే షార్ట్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి అనిపించింది. మూవీ వెళ్లే కొద్ది ఇంకా ఏం జరుగుతుందని ఆసక్తి అయితే చాలా అంటే చాలా బిల్డ్ అవుతుంది. అలాగే డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారనిపించింది. స్టోరీని ఏ మాత్రం అనుకున్నారో దానికి తగ్గట్టే డైరెక్షన్ కూడా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మెయిన్ గా ధనుష్ గారు ఈ క్యారెక్టర్ లో అయితే జీవించేశారు. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే నాగార్జున నిజాయితీ గల ఒక సిబిఐ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతను నిజాయితీని తట్టుకోలేక కొంతమంది తప్పుడు కేసులు పెట్టి అతన్ని జైలుకు అయితే పంపించడం జరుగుతుంది. అదే ఊర్లో ఉన్న కొంతమంది బడా నాయకులు ఇల్లీగల్ గా కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పనులు వాళ్ళ వల్ల కావు. అందుకు సిబిఐ ఆఫీసర్ జైల్లో ఉన్న నాగార్జున అయితే కలుస్తారు. జైల్లో ఉన్న నాగార్జునకి ఇదంతా చెప్పి జైలు నుంచి అయితే విడిపిస్తారు. ఈ క్రమంలోని కొన్ని సంఘటన వల్ల నలుగురు బిచ్చగాడి అకౌంట్ లో 1,00,000 కోట్లు అయితే డిపాజిట్ చేయాలని అనుకుంటారు. ఈ నలుగురు బెగ్గర్లో దేవా అనే ధనుష్ గారు ఒకరు. మరి నాగార్జున గారు చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ చేసేటప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, నాగార్జున గారు అలాగే ధనుష్ గారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, ఎంతకీ వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి, చివరికి ఏమవుతుంది అనేది స్టోరీ అలాగే క్యారెక్టరేషన్ స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా అయితే బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాలంటే ధనుష్ గారి యాక్టింగ్. బిచ్చగాడి క్యారెక్టర్ లో ఏమన్నా నటించారు, ఆయన నటించడగా జీవించేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. మూవీ అంతా ఒక ఎత్తు అయితే ఆయన క్యారెక్టరేషన్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఆయన క్యారెక్టరేషన్ ఈ మూవీకి పర్ఫెక్ట్ గా సరిపోయింది అనిపించింది. అలాగే సిబిఐ ఆఫీసర్ గా నటించిన నాగార్జున గారు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. ఆయనకు వచ్చిన రోల్ కూడా పర్ఫెక్ట్ గా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే ఈ మూవీ స్టోరీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనిపించింది. స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. డైరెక్టర్ ఏమనుకున్నారో స్క్రీన్ ప్లే లో అదే చూపించారు. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు నాకైతే. సెకండ్ హాఫ్ లో కొంతవరకు బోర్ కొట్టినప్పటికీ క్లైమాక్స్ లో చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. మెయిన్ గా ధనుష్ గారి క్యారెక్టర్ అయితే నన్ను ఏడిపించేసింది. ఈ మూవీలో కొన్ని షార్ట్స్ ఉంటాయి వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. అవి మెయిన్ గా బిచ్చగాడి క్యారెక్టర్ లో ధనుష్ చేస్తా ఉంటాడు. ఆ క్యారెక్టర్ మాత్రం ఎలివేట్ చేయడం చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. అలాగే నాగార్జున గారి ప్లాన్లు, ఒక సినిమాకి ఏం కావాలో ఈ మూవీలో మొత్తం చూపించారనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చేసాయి. ఇంకా ఈ మూవీ నడిచిన సైడ్ యాక్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారనే ఫీలింగ్ అయితే వచ్చింది. మైనస్ పాయింట్స్ చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు, కానీ మూవీ ఎందుకో సెకండ్ హాఫ్ తర్వాత కొంత స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. అది కూడా మూవీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే అది అలా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ లో కూడా కొంతవరకు ఎలివేట్ చేసింటే బాగుంటుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే నాగార్జున గారిని ఫస్ట్ హాఫ్ లో బాగా చూపించి సెకండ్ హాఫ్ లో ఎందుకో కొంచెం స్లో చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. కొంతవరకు మూవీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మనకైతే అలా అనిపిస్తుంది, కానీ లాస్ట్ వరకు చూస్తే మాత్రం మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీలో ఈ మూవీ ఎంతమంది చూసారు కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. అదే అవునా మీకు ఈ మూవీలో ఏ మూమెంట్ నచ్చిందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మనం వీడియో చూసినట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ బాయ్.